తెలంగాణ ఎప్సెట్ 2026 సంబంధించి కౌన్సిలింగ్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఏంటి ఆ ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పి డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పి క్లియర్‌గా మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఎప్సెట్‌కి సంబంధించి 2025 లోపల చాలా వీడియోస్ చేసుకున్నాం. 26 లోపల కూడా చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోర్రి. తర్వాత స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషను, ఓకేనా, వెబ్ ఆప్షన్లు, సెల్ఫ్ రిపోర్టింగ్ అవన్నీ అప్డేట్లు ఏమున్నాయో అవన్నీ అప్డేట్లు కూడా మనం అయితే మన ఛానల్ లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుంటా ఉంటాం అన్నట్టు. ఓకేనా. సో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్, మనకి ఒక 1 వీక్ లోపల కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయితది అని చెప్పి ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది. ఓకేనా. ఒక న్యూస్ ఆర్టికల్ లోపల వాళ్ళు మెన్షన్ చేసిర్రు 1 వీక్ లోపల కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది తెలంగాణ ఎప్సెట్‌కి సంబంధించి రిలీజ్ అయితది అని చెప్పి. ఓకేనా. సో మనకు తెలంగాణ ఎప్సెట్ నుండి కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది 1 వీక్ లోపల రిలీజ్ అవుతుంది అన్నారు. సో ఎంత అనుకున్నా కూడా మనం, సో మనకు ఈ అప్డేట్ అనేది 3 జూన్ రోజు వచ్చింది. 3 జూన్ 2026 రోజు రావడం అయితే జరిగింది అన్నట్టు. సో ఎంత అనుకున్నా కూడా 10th జూన్ వరకు మనకు ఏంటిది కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కానీ కాదు, కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది 10th జూన్ వరకు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అకార్డింగ్ టు దట్ ఆర్టికల్. ఓకేనా. సో మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం మనం చూసుకుంటే తెలంగాణ లోపల 2026 తెలంగాణ ఎప్సెట్ 2026 ఇంజనీరింగ్ కౌన్సిలింగ్, బైపీసీ వాళ్ళది కాదు, ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది మనకు 10th జూన్ వరకు వస్తుంది. అండ్ కౌన్సిలింగ్ అనేది ఎంత అనుకున్నా కూడా బిఫోర్ 20 జూన్ ఓకేనా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి మనకు ఆర్టికల్ ప్రకారం అయితే మనం ఒక ఎక్స్పెక్టెడ్ అయితే చేయొచ్చు అన్నట్టు. ఓకే. వాళ్ళు 1 వీక్ అన్నారు. 1 వీక్ అంటే ఎంత అనుకున్నా కూడా 10th జూన్ వరకు నోటిఫికేషన్ వచ్చింది అనుకో. ఓకేనా. సో 15th జూన్ ఆ టైంలో, 16th జూన్ ఆ టైం లోపల మనకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా. సో ఎవ్రీ ఇయర్ ఎట్లయితది అంటే యాక్చువల్‌గా జోసా కౌన్సిలింగ్ ఏదైతే ఉందో మనకు జోసా కౌన్సిలింగ్ తర్వాత ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేసేది. ఓకేనా. అక్కడ అంతా కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనోళ్ళు ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేశారన్నట్టు. సో కానీ ఈ ఇయర్ ఏంది కదా అంటే అట్లా చేయకుండా మనకు ఈ ఇయర్ అనేది జోసా తోటి పారలల్‌గా మనకు కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలని చెప్పి మనోళ్ళు అనుకున్నారు. అండ్ దానికి సంబంధించి ఎవ్రీథింగ్ అయితే రెడీ చేస్తున్నారు. కాబట్టి మనకు మేబీ 20 జూన్ లోపు మనకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందన్నట్టు. ఓకేనా. 20 జూన్ లోపు కౌన్సిలింగ్ స్టార్ట్ కావచ్చు. సో మనోళ్ళు ఏం చేస్తున్నారంట కదా అంటే ఈ జోసా లోపల పార్టిసిపేట్ చేస్తున్నారంట. అండ్ దాంతో పాటుగా ఈ వెబ్‌సైట్ లోపల పార్టిసిపేట్ చేస్తున్నారంట. వాళ్ళకి జోసా లోపల ఆల్రెడీ సీట్ అనేది అలాట్ అయ్యి ఉంటది. ఓకేనా. జోసా లోపల ఆల్రెడీ సీట్ అనేది అలాట్ అయ్యి ఉంటది. వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని ఉంటారన్నట్టు. అయినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారట అంటే వెబ్‌సైట్ లోపల పార్టిసిపేట్ చేస్తున్నారంట. ఓకేనా. వెబ్‌సైట్ లోపల పార్టిసిపేట్ చేసి ఇక్కడ కూడా సీట్‌ని కన్ఫర్మ్ చేసి పెట్టుకుంటున్నారంట. సో ఇప్పుడు ఏమైతది అంటే మంచి ఇప్పుడు ఆల్రెడీ జోసా లోపల సీట్ వచ్చినోళ్ళకి వెబ్‌సైట్ సీట్ అనేది అవసరం లేదు. ఈవెన్ దో వాళ్ళు కన్ఫర్మ్ చేసి పెట్టుకొని, ఓకేనా. సో వెబ్‌సైట్ సీట్ అనేది కన్ఫర్మ్ అంటే జోసా లోపల ఆల్రెడీ సీట్ ఉన్న తర్వాత కూడా వెబ్‌సైట్ సీట్ కూడా కన్ఫర్మ్ చేసి పెట్టుకొని ఏం చేస్తున్నారంట కదా అంటే లాస్ట్ ఫేజ్ వరకు అదే చేస్తున్నారంట. సో లాస్ట్ ఫేజ్ లోపల వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయటికెళ్ళిపోతున్నారంట. ఓకేనా. వెబ్‌సైట్ నుండి జోసాకి. ఓకేనా. సో ఐఐటీ, ఎన్ఐటీలోకి వెళ్ళిపోతున్నారంట. సో అట్లా ఏమైతది అంటే అక్కడ సీట్ వేకెంట్ ఉండడం వల్ల ఆ సీట్‌ని వేరే వాళ్ళకి ఇవ్వడం అట్లాంటివి చేస్తున్నారంట. సో ఆ ఆర్టికల్ లోపల క్లియర్‌గా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో అట్లాంటి ఇష్యూస్ ఏం రావద్దు అని చెప్పి మనోళ్ళు ఏం చేశారు కదంటే ఈ ఇయర్ తెలంగాణ ఇంజినీరింగ్‌కి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది జోసాకి పారలెల్‌గా కండక్ట్ చేద్దాం అని చెప్పి అనుకున్నారన్నట్టు. ఓకేనా. దానికి సంబంధించి ఎవ్రీథింగ్ రెడీ అయితుంది. అండ్ ప్రతి యూనివర్సిటీకి సంబంధించి కాలేజ్ డీటెయిల్స్ అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్, కోర్సెస్ అవన్నీ కూడా వెబ్‌సైట్ లోపల ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేస్తారన్నట్టు. సో అప్డేట్ చేయడం అనేది అయితుందంట. సో అది అప్డేట్ అయిన వెంటనే మనకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతది. ఓకేనా. సో మరి లాస్ట్ ఇయర్ ఎప్పుడొచ్చింది బ్రో నోటిఫికేషన్ అంటే, లాస్ట్ ఇయర్ ఏంది కదా అంటే 28th జూన్ ఆ టైంకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. ఓకేనా. అంటే జూన్ లాస్ట్ వీక్ లోపల మనకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది 2025 లోపల. ఇదేంటిది, ఇది కూడా జూనే. ఇయాల డేట్ ఎంత 4th జూన్. ఓకేనా. 4th జూన్ 2026 ఈరోజు. సో మనకు 10 రోజులలో కౌన్సిలింగ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయితది అన్నారన్నట్టు. ఓకేనా. సో 10 రోజులంటే 10th జూన్ వరకు మనకేమైతది కౌన్సిలింగ్‌కి సంబంధించిన షెడ్యూల్ అనేది రిలీజ్ అయితది. 10th జూన్ వరకు కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయింది అంటే మనకు 15 జూన్ వరకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయితది అన్నట్టు. సో లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేసుకుంటే మహా అంటే ఒక 15 రోజుల ముందు కౌన్సిలింగ్ స్టార్ట్ అయితది అన్నట్టు. ఓకేనా. కానీ వీళ్ళు జోసాకి
ప్యారలల్‌గా ఈ కౌన్సెలింగ్ కండక్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. సో, మేబీ మనకు నోటిఫికేషన్ ఇంకొక 10 రోజులలో వస్తే మనకు కౌన్సెలింగ్ అనేది 15 రోజులు అంటే ఇప్పుడు సపోజ్ నోటిఫికేషన్ అనేది ఒక 5-6 డేస్ ముందు రిలీజ్ చేయడం అయితే జరుగుతన్నట్టు. ఎంత కాదనుకున్నా కూడా. ఓకేనా? సో, 5-6 డేస్ ముందు నోటిఫికేషన్ వస్తది. అండ్ దెన్ దాని తర్వాత మనకు కౌన్సెలింగ్ స్టార్ట్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ ఈ ప్రాసెస్ అంతా ఉంటదన్నట్టు. సో, ఈ ప్రాసెస్ అంతా కావాలంటే ఏందంటే కాలేజోళ్ళు వాళ్ళ కాలేజ్ లోపల ఎన్ని సీట్లున్నాయి, అసలు మనకు సీట్ కెపాసిటీ ఎంత, ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పి అన్ని వాళ్ళు అప్డేట్ చేస్తారన్నట్టు ఎవ్రీ ఇయర్. సో, అది అప్డేట్ అయిపోయిన తర్వాత మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతది. సో, మన తెలంగాణ లోపల ఆల్మోస్ట్ 1,16,000 సీట్లున్నాయన్నట్టు. ఓకేనా? 1,16,000 సీట్లున్నాయి. ఇందులోపల 70% ఆఫ్ ద సీట్స్ అనేది గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి. అండ్ మిగతా 30% ఆఫ్ ద సీట్స్ అనేది మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, మనకి దీనికి సంబంధించి మనకు కన్వీనర్ కోటాకు సంబంధించి వెబ్‌సైట్ కౌన్సెలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకేనా? సో, ఈ కౌన్సెలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయితది అనంటే నోటిఫికేషన్ నేను చెప్పినా కదా! అరౌండ్ మనకి 10థ్ జూన్ వరకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటదన్నట్టు. అండ్ వెన్ కమ్స్ టు మేనేజ్మెంట్ ఈ కన్వీనర్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 15 రోజులకు మనకు అంటే కౌన్సెలింగ్ త్రూ సీట్స్ ఏమో 70% సీట్స్ ఏమో కౌన్సెలింగ్ త్రూ ఫిల్ చేస్తారు. ఈ కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత మనకు కౌన్సెలింగ్ స్టార్ట్ అయిన 15 రోజులకి ఈ 30% సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి మేనేజ్మెంట్ కోటా లోపల ఫిల్ చేయడం అయితే జరుగుతన్నట్టు. సో, మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి కూడా సెపరేట్ నోటిఫికేషన్ అయితే వస్తది. ఓకేనా? సో, మేనేజ్మెంట్‌కి సెపరేట్ నోటిఫికేషన్ వస్తది. మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఫిల్ చేయడం అయితే జరుగుతన్నట్టు తర్వాత. ఓకేనా? ఫస్ట్ గవర్నమెంట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ సీట్స్ అని కూడా కన్వీనర్ సీట్స్ అంటాం. ఈ కన్వీనర్ సీట్స్ అని కూడా ఫిల్ చేయడం అయితే జరుగుతది త్రూ కౌన్సెలింగ్. సో, ఈ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ అనేది కమింగ్ 15 డేస్ లోపల వస్తది. కౌన్సెలింగ్ అనేది కమింగ్ 20 డేస్ లోపల స్టార్ట్ అయిపోతది. ఎంత కాదనుకున్న జూన్ లోపల ఈ కౌన్సెలింగ్ పక్కాగా కండక్ట్ చేస్తారు తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించి. ఓకేనా? సో, ఈ ఇయర్ ఎందుకంటే జోసా తోటి ప్యారలల్‌గా కండక్ట్ చేయాలని చెప్పి అనుకున్నారు. సో, మేబీ అది ఎవ్రీథింగ్ కాలేజోళ్ళు సపోర్ట్ చేసి ఎవ్రీథింగ్ ప్రతి డీటెయిల్స్ అనేది వాళ్ళు వెబ్‌సైట్ లోపల అప్‌లోడ్ చేసిరనుకో ఇదే వెబ్‌సైట్ అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. ఈ వెబ్‌సైట్ లోపల అప్‌లోడ్ చేసిరంటే ఖతం. మనకు కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వస్తది. మనమైతే కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్‌ఫుల్ పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయాలి. డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.